We go to the next parable, which is in Matthew chapter 13 and verse 31. మనము తర్వాత ఉపమానాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. And here's another parable which is misunderstood. అపార్థం చేసుకోబడిన మరొక ఉపమానం ఇది. Again, scripture interprets scripture. మరలా ఇక్కడ మనం చూసినట్లయితే లేఖనమే లేఖనాన్ని వివరిస్తుంది. We don't have to bring our own interpretation to many of these parables, ఈ ఉపమానాలకి ఏదో మన సొంత అర్థాలు చెప్పడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. because if we compare them with other passages of scripture, we can find the answer. లేఖనాల్లోని మరొక లేఖనాలతో మనం పోల్చి చూసినప్పుడు మనకి అక్కడ జవాబు లభిస్తుంది. For example, it says here, the kingdom of heaven, Matthew 13 and verse 31, is like a mustard seed. మత్తయి 13:31లో మనం చూసినట్లయితే ఇక్కడ పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. Which is a very small seed. అది విత్తనములన్నిటిలో చిన్నది. He says it's smaller than all the other seeds, verse 32. 32లో మనం చూసినట్లయితే అది విత్తనములన్నిటిలో చిన్నది. And a man takes it and sows it in his field. ఒక వ్యక్తి దాన్ని తీసుకొని వెళ్ళి తన పొలములో నాటినట్లయితే, but when it is full grown, it is larger than the garden plants. కానీ అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఉండును. And becomes a tree, so that the birds of the air come and nest in its branches. అది ఎంతో పెద్ద చెట్టు అయిన తర్వాత ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించును. Now a regular mustard tree is not a very big tree. మనము ఆవ వృక్షాన్ని చూసినట్లయితే అదేమి అంత పెద్దగా ఉండదు. So how is this that it has become much larger than all the other trees, and the birds of the air can come and make nests in that? మరి ఇక్కడ చెప్పబడినట్లుగా మిగిలిన వృక్షాల కంటే కూడా అది పెద్దదయ్యి ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకునేంత పెద్దదిగా అవుతుందని చెప్పబడింది. Now that's not true of a mustard tree, that the birds of the air can come and make nests in it. సాధారణంగా మనం చూసే ఆవ వృక్షం మీద పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకునేంత పెద్దగా ఉండదు. And yet Jesus said, here is a mustard tree that's become so big that so many birds of the air come and make a nest in its big branches. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఆ ఆవ వృక్షం ఎంతో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించును. So I believe that this refers to a mustard seed which has been made to grow artificially. నేను నమ్మేది ఏంటంటే ఈ ఆవ వృక్షం ఏంటంటే కృత్రిమంగా ఎదుగునట్లు చేసే ఆవ వృక్షము, not into its natural size, స్వాభావికంగా ఉండేది కాదు, but to a much bigger size through artificial methods of fertilizing, etc. కృత్రిమమైన ఎరువులు వాడి రకరకాలుగా వాడి అంత పెద్దదిగా చేయొచ్చు. And the end result is you have a huge tree in which the birds of the air come and make its nest. దాని చివరి ఫలితం ఏంటంటే ఎంతో పెద్ద చెట్టు ఉంటుంది, చివరకు ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల మీద గూళ్ళు కట్టుకుంటాయి. Now this is not a picture of the development of the true church, because Jesus never referred to the church as something that grows up to be a huge tree. ఎందుకంటే ఇది సంఘము ఎదుగుదల గురించి చెప్పిన దృశ్యం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎప్పుడు సంఘము పెద్దగా అవ్వాలని ఎప్పుడు చెప్పలేదు. Jesus always said the way to life is narrow and few there be that find it. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఏం చెప్పారంటే జీవానికి వెళ్ళే మార్గం ఎంతో సంకుచితమైంది, చాలా కొద్ది మంది మాత్రమే దాన్ని కనుగొంటారు. So the church would be more likened to a small plant or a very short tree, not a big huge one. ఒక మొక్కలాగా చిన్న వృక్షంలాగే ఉంటుంది కానీ పెద్ద వృక్షంలాగే ఉండదు. But here, for something to be full grown and to be larger than all the others, it refers to the false church. కానీ ఇక్కడ మిగిలిన మొక్కలన్నిటిలో కూడా పెద్దదయ్యి ఉంది అంటే ఇది తప్పుడు సంఘాన్ని సూచిస్తుంది. To what Revelation calls Babylon, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లుగా బబులోను గురించిది, which is huge in size. అదే పరిమాణంలో మనం చూసినట్లయితే ఎంతో పెద్దది. And how did this so-called Christian church, which is supposed to be preaching the narrow way, which Jesus said very few would find, suddenly have so many thousands and 20,000-30,000 people coming in as if it's the most popular thing in town? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా జీవమునకు పోవు మార్గము సంకుచితమైంది, దాన్ని కనుగొనవారు కొందరే అని ఒక నిజమైన సంఘం అలా చెప్తూ ఉంటే 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది
ఆ సంఘానికి ఎలా వస్తారు? ఆ పట్టణంలో అదేదో ప్రఖ్యాతిగాంచిన దానిలాగా ఎందుకు అవుతుంది అలా? That's because they made the gate broader. ఎందుకంటే వాళ్ళు ద్వారాన్ని విశాలపరిచారు. And when you make the gate broader, a lot of people come in and the tree becomes very huge. మనం ద్వారాన్ని విశాలపరిచినప్పుడు అనేక మంది వస్తారు. ఆ చెట్టు ఎంతో పెద్దదవుతుంది. And what happens when this Babylonian church becomes so huge in size? అప్పుడేమవుతుందంటే బబులోను సంఘం వలె పరిమాణంలో ఎంతో పెద్దగా అవుతుంది సంఘం. The birds of the air. Now, what are the birds of the air? అప్పుడు ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. ఇక్కడ ఆకాశ పక్షులు అంటే ఏంటి? We don't have to try and reason what they are because Jesus himself told us earlier on about the birds of the air in verse 4 coming and eating up the seed. ఇక్కడ ఆకాశ పక్షులు అంటే మనమేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ 4వ వచనంలో ప్రభువే చెప్పారు. అక్కడ ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని వాక్యాన్ని ఎత్తుకొని పోతాయని. And he explained that the birds of the air are the agents of evil. ఇక్కడ ఆకాశ పక్షులు అంటే దుష్టునికి సంబంధించినవి అని ఆయన చెప్పారు. The evil one is demons. అక్కడ దుష్టునికి సంబంధించినవి దయ్యములు Come and take away the seed. So it's the same birds of the air over here. అక్కడ దయ్యములు వచ్చి విత్తనాన్ని ఎత్తుకొని పోతాయని చెప్పారు. అదే ఆకాశ పక్షుల గురించి ప్రభు ఇక్కడ చెప్తున్నారు. Coming and settling demons, settling inside churches. సంఘాల్లో వచ్చి దయ్యాలు కాపురం ఉండటం. They've occupied certain areas, certain branches, they've settled down. కొన్ని విషయాల్లో కొన్ని కొమ్మల మీద వచ్చి దయ్యాలు ఉండటం. And this has happened in many churches. అనేక సంఘాల్లో ఇది జరుగుతుంది. Where demons are very happy because the narrow way to life is not being preached. అక్కడ దయ్యములు ఎంతో సంతోషంగా ఉంటాయి. జీవానికి వెళ్ళే మార్గము ఇరుకైనది అని అక్కడ చెప్పట్లేదు కాబట్టి. In order to please people, seeker-friendly churches preach that which will draw the crowds. మనుషులను సంతోషపెట్టడానికి, మనుషులందరితో స్నేహంగా ఉండాలి అని కోరుకునే సంఘాలు జన సమూహాలని ఆకర్షించుకోవటానికి వాళ్ళు ఇరుకు మార్గం గురించి బోధించరు. And so they compromise in music standards because they want to draw the young people. సంగీత ప్రమాణాల్లో వాళ్ళు రాజీ పడతారు ఎందుకంటే వాళ్ళు యవనస్తులను ఆకర్షించాలని. What is the result? A whole lot of young people come to the church not because they are interested in holiness, because they are interested in good music. దాని ఫలితం ఏమవుతుందంటే అనేక మంది యవనస్తులు వస్తారు. వాళ్ళు పరిశుద్ధతను ప్రేమించి కాదు కానీ మంచి సంగీతం ఉందని వస్తారు. A church should not be known for good music. ఒక సంఘం అనేది అక్కడ మంచి సంగీతం ఉంటుంది అని చెప్పబడేటట్లు ఉండకూడదు. It should not even just be known for good preaching. మంచి బోధ ఉంటుంది అని కూడా చెప్పబడేటట్లు ఉండకూడదు. It must be known for leading people to holiness. ఇది మనుషుల్ని పరిశుద్ధత వైపుకు నడిపిస్తుంది అని చెప్పబడాలి. And if a church is interested in leading people to holiness, it's not going to be a very large church because Jesus himself said the way to life is narrow and few there be that find it. ఒకవేళ సంఘము మనుషుల్ని పరిశుద్ధత వైపు నడిపిస్తూ ఉన్నట్లయితే అది పెద్ద సంఘంగా ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు, జీవమునకు పో మార్గము సంకుచితమైంది, చాలా కొద్ది మంది మాత్రమే దాన్ని కనుగొంటారు. So how small is this narrow gate? ఇక్కడ ఇరుకు ద్వారము అంటే ఎంత ఇరుకైంది అది? Jesus said about a camel trying to go through a needle's eye. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఒంటె సూది బెజ్జములో నుండి ప్రవేశించడం గురించి. In Mark chapter 10. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. So the gate is so narrow. It's like a needle's eye. ఆ ద్వారం ఎంత ఇరుగ్గా ఉంటుందంటే ఒక సూది బెజ్జం వలె ఉంటుంది. That's the narrowest possible thing you can think of. మనము ఆలోచించగలిగిన దాంట్లో చాలా ఇరుకైందంటే సూది బెజ్జమే. That's the size of the gate that leads to eternal life. అంత ఇరుకు ద్వారమే నిత్య జీవానికి దారితీస్తుంది. And when a camel tries to go through it, he's not going to go through. కానీ ఒక ఒంటె దానిలో నుంచి ప్రవేశించాలి అని కోరుకున్నట్లయితే ఒంటె ప్రవేశించలేదు. So a preacher is going to widen the gate so that the camel can go through. And then you have thousands and 30,000 camels in the way who are not really God's children. కాబట్టి ఆ ఒంటె ప్రవేశింపజేయటానికి బోధకులు ఏం చేస్తారంటే ఆ ద్వారాన్ని వెడల్పు చేస్తూ ఉంటారు. అప్పుడు 30,000 ఒంటెలు లోపలికి వెళ్తాయి. నిజానికి వాళ్ళు దేవుని పిల్లలు కాదు. But this gate is
like a needle's eye, and the camel can't go through it because it is so big. కానీ ఇక్కడ ఇరుకు ద్వారాన్ని చూసినట్లయితే ఆ సూది బెజ్జంలో నుంచి ఒంటె వెళ్ళలేదు, ఎందుకంటే ఆ ఒంటె చాలా పెద్దగా ఉంటుంది. That's the problem. అదే అక్కడ సమస్య. And anyone who's very big in his own eyes, very important in his own eyes, and lots of people like that, ఎవరైతే తన దృష్టిలో తాను గొప్పవాళ్ళుగా ఉంటారో, పెద్దవాళ్ళుగా ఉంటారో, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. they are not going to be able to get through in this narrow gate. వాళ్ళు ఇరుకు ద్వారంలో గుండా ప్రవేశించలేరు. There are a lot of Christians who are self-important and think the world of themselves. చాలా మంది క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళని, వాళ్ళెంతో ప్రముఖమైన వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. We think they are Christians. They are not really. వాళ్ళు క్రైస్తవులని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు నిజానికి క్రైస్తవులు కాదు. They are deceiving themselves when they think that they are born again Christians. వాళ్ళు తిరిగి జన్మించిన క్రైస్తవులని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నిజానికి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. A true disciple of Jesus can never be big in his own eyes. యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యుడు ఎన్నటెన్నటికీ తన దృష్టిలో తాను గొప్పవాడిగా ఊహించుకోడు. He will be small in his own eyes. తన దృష్టిలో తాను ఎంతో అల్పుడుగా ఉంటాడు. So this gate, this needle's eye size, which appears so small to a camel, it appears too small to a dog or a cat. ఈ సూది బెజ్జం అనేది ఒంటెకి కానీ, ఒక కుక్కకి కానీ, ఒక పిల్లికి కానీ ఎంతో చిన్నగా అనిపిస్తుంది. Or even a rat cannot go through this. ఒక ఎలుక కూడా ఆ సూది బెజ్జంలో నుంచి వెళ్ళలేదు. So many little creatures can't crawl through that. చాలా చిన్న పురుగులు కూడా దాంట్లో నుంచి వెళ్ళలేవు. But you know, there's a little thing called an amoeba, కానీ అమీబా అనే ఒక చిన్నది ఉంటుంది, which is the smallest of all these creatures. You can only see it under a microscope. వీటన్నిటికంటే కూడా అది ఎంతో చిన్నది, కేవలం మైక్రోస్కోప్లోనే అమీబాని మనం చూడగలం. An amoeba is so small that if an amoeba comes near this needle's eye, it appears to it like a huge door. ఆ అమీబా సూది బెజ్జం దగ్గరికి వచ్చినప్పుడు అది ఎలా కనపడుతుందంటే పెద్ద ద్వారంలా కనపడుతుంది అమీబాకి. A huge door. I mean, it's like a man walking through a 50-foot door. ఆ అమీబా సూది బెజ్జం దగ్గరికి వచ్చినప్పుడు అది ఎలా కనపడుతుందంటే పెద్ద ద్వారంలా కనపడుతుంది అమీబాకి. And says, wow, this is not narrow. This is comfortable for me to walk through. ఇదేంటి, ఇది నాకు ఇరుకు ద్వారం కాదు, నేను ఎంతో సౌకర్యంగా దీంట్లోంచి నడిచెళ్ళొచ్చు అనుకుంటుంది. That's what that amoeba says. అలా అమీబా చెప్తుంది. The camel says, boy, this is so small. Who can ever get through this? కానీ ఒక వంట ఏం చెప్తుందంటే, ఇదేంటి ఇంత చిన్నగా ఉంది, ఎవరు దీంట్లోంచి వెళ్ళలేరని చెప్తుంది. But the amoeba says, oh, we can run through it. Not only squeeze through it, hundreds of us can go through it. కానీ అమీబా ఏం చెప్తుందంటే, మనం ఏదో ఒక విధంగా లోపలికి వెళ్ళటం కాదు, మనం పరిగెత్తొచ్చు అని చెప్తుంది. మనం 100 మంది కూడా వెళ్ళొచ్చు అని చెప్తుంది. What is the difference? ఏంటి ఇక్కడ తేడా? The amoeba is small, really small. అమీబా చాలా చిన్నది, నిజంగా చాలా చిన్నది అది. So when we are small in our own eyes, it becomes very easy to go through into God's kingdom. మన దృష్టిలో మనం అత్యంత అల్పులుగా ఉన్నప్పుడు మనం దానిలో నుంచి ప్రవేశించడం ఎంతో సులభం. దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడం ఎంతో సులభం. God gives grace to the humble, but he resists the proud. దేవుడు దీనులకు మాత్రమే కృప అనుగ్రహించును, ఆయన గర్విష్ఠులను ఎదిరించును. So that's the thing we see here. The tree has become so huge that the demons can settle in. There are many churches like this where అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెట్టు ఎంతో పెద్దదయ్యి అక్కడ దయ్యములు ఉండే అంత పెద్దదైంది. అనేక సంఘాల్లో మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాం. there's conflict and strife, and అక్కడ ఎప్పుడు కూడా తగాదలు, పోట్లాట్లు ఉంటాయి. all because discipleship is not preached, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అక్కడ శిష్యత్వం గురించి ఎవరు బోధించరు. and all because they don't teach everything that Jesus taught. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే యేసు బోధించిందంతా కూడా అక్కడ బోధించరు.